ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. రూప ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోవడంతో డాక్టర్ని పిలిపించి చెక్ చేయించడంతో రూప గర్భవతి అని చెప్పగానే ఒక్కసారిగా ప్రతాప్ అలాగే తన కుటుంబంలో అందరూ కూడా షాక్ అయిపోతారు. అదేంటి రూప గర్భవతి ఏంటి? రాజు రూప పెళ్ళైనప్పటి నుంచి ఒక్కరోజు కూడా సంతోషంగా లేనిది రూప నెల ఎలా తప్పింది ఏంటి అని చెప్పి ప్రతాప్ ఇక ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా ఎలా జరిగింది అని చెప్పి రూపని నిలదీయడంతో రూప ఇక ఒకసారి రాజు నేను అనుకోని పరిస్థితిలో కలిసాం నాన్న అని చెప్పగానే ఒక్కసారిగా ప్రతాప్ అలాగే ముత్యాలు అందరు కూడా షాక్ అయిపోతారు. రాజు సంతోషపడుతూ ఉంటాడు. ఎందుకు అంటే రాజు రూప ఇద్దరు కూడా పెళ్ళయి భార్యాభర్తలుగా ఉన్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా కలిసి లేరు. కానీ రూపారాజు ఇద్దరు కూడా కావాలనే ఒక ప్లాన్ వేస్తారు. ఏది ఏమైనా సరే రూప గర్భవతి అని తెలిస్తే రాజుని అల్లుడుగా రూప బిడ్డకి తండ్రిగా అల్లుడుగా ఇక తండ్రిగా ఒప్పుకుంటాడని మరి ప్రతాప్ని ఒప్పించడానికి ముత్యాలని ఒప్పించడానికి మరి రాజు రూప వేసిన ప్లాన్ ఇదేనా? నిజంగా అది తెలిసిన రేణుక శ్వేత ఇద్దరు కూడా షాక్ అయ్యారని చెప్పుకోవాలి. నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. రాజరూప ఇద్దరు కూడా కంపెనీ తరపున ప్రమోషన్ కోసమని కొంతమంది స్పాన్సర్స్ అలాగే ఫారినర్స్ రావడం, వాళ్ళకి ట్రెడిషనల్ పద్ధతిలో మరి ఇక పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రాజరూప ఇద్దరు కూడా పెళ్లి బట్టలు ధరించి నిజంగా పెళ్ళికొడుకు పెళ్ళికూతురుగా రెడీ అయ్యి పీటల మీద కూర్చొని పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉండగా వేద మంత్రాల సాక్షిగా రూప మెడలో రాజు తాళి కట్టడం, తాళి కట్టిన తర్వాత రూప అలాగే రాజు ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని చిటికిన వేలు పట్టుకొని రాజు వెనకాల 7 అడుగులు వేస్తుంది రూప. రాజు అలాగే రూప ఇద్దరు కూడా సంతోషంగా ఉంటే ఓరవలేని రేణుక అలాగే గౌతమ్ ఇద్దరు కూడా రూపారాజు ఆఫీస్లో పెళ్లి చేసుకుంటున్నారని ప్రతాప్కి ఫోన్ చేసి గౌతమ్ చెప్పటం, రేణుక శ్వేత ఇద్దరు కూడా చెప్పడంతో శ్వేత అలాగే ప్రతాప్ తన తండ్రి సీఎం అందరూ కలిసి ఆఫీస్కి వచ్చేస్తారు. అప్పటికే రూపారాజు ఇద్దరు కూడా 7 అడుగులు వేస్తూ ఉంటారు. అది చూసిన ప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోయి రూప అని చెప్పి గట్టిగా అరవడంతో రూప అలాగే రాజు ప్రతాప్ని చూసి షాక్ అయిపోతారు. వెంటనే స్టేజ్ పైకి ఎక్కి ఇద్దరికి పెళ్ళికి కట్టిన దుస్తులకి సంబంధించిన ముడులు అన్నీ కూడా ఇప్పేసి రాజు రూప మెడలో ఉన్న దండల్ని దించేసి విసిరిపడేసి ఏం చేస్తున్నావు రూప నువ్వు ఇక్కడ అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటే అది అది కాదు నాన్న అని అంటూ ఉంటే ఏది కాదు ఇక్కడేం జరుగుతుంది అని అంటూ ఉంటే పెద్దయ్య అని అంటూ ఉంటే నువ్వు మాట్లాడకు అని చెప్పి రాజుని గట్టిగా అరుస్తూ ఉంటాడు ప్రతాప్. శ్వేత అలానే చూస్తూ ఉంటుంది. ఇకపోతే రేణుక గౌతమ్ చాలా సంబరపడిపోతూ ఉంటారు. ఎందుకు అంటే ప్రతాప్ ముందు రాజు రూపని ఇరికించినందుకు. ఇకపోతే రేణుక చూస్తూ ఉంటుంది. శ్వేత వచ్చి చూశారు కదా అంకుల్, మీరేమో నా కూతురికి మీ పెళ్ళికి ఎటువంటి సంబంధం ఉండదమ్మా అని చెప్పి మీరు భరోసా ఇస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంకుల్ అని చెప్పి అంటూ ఉంటే అదంతా నాకేమీ తెలియదమ్మా అని అంటూ ఉంటే మీరు తెలియదు అంటే చెప్పడితే వినడానికి మేము ఇంకా పిచ్చివాళ్ళం కాదంకుల్. చూశారు కదా ఏం జరుగుతుందో, రూప ఏకంగా రాజుతోనే పెళ్లి పీటల మీద కూర్చొని ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. ఏంటంకుల్ ఇదంతా? ఆయన నాకు రాజుకి ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. ఇప్పుడు ఏకంగా రూప వచ్చి ఖచ్చితంగా రాజు పక్కన కూర్చొని భారీగా పెళ్లి చేసుకుంటుంది అంటే రేపు నా జీవితం మధ్యలోకి రూప ఎంటర్ అయ్యి నా రాజు అని అంటుంటే నేనేం చేయాలి అంకుల్ అని అడుగుతూ ఉంటే చెప్పాను కదమ్మా శ్వేత, అది ఎప్పటికీ జరగదు. నా కంఠంలో ప్రాణం ఉండగా రాజు రూప ఇద్దరిని భార్యాభర్తలుగా ఎప్పటికీ నేను ఒప్పుకోను అని చెప్పి ఈ విధంగా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటే రూప అలాగే రాజు అలానే చూస్తూ ఉంటారు. వెంటనే ఇంకా ఏం చేస్తున్నారు మీరు అని ఈ విధంగా రూపని అంటూ అయినా నిన్ను ఎన్నిసార్లు చెప్పాలరా, నా కూతురు పనిచేస్తున్న కంపెనీలో నువ్వు ఎందుకు వస్తున్నావు, ఎందుకు ఇక్కడ నీకేం పని అని అంటూ ఉంటే అంకుల్ మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు అంకుల్, ఇది రూప పనిచేస్తున్న కంపెనీ కాదు, రాజు కంపెనీలోనే రూప పనిచేస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రతాప్.
ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అనగానే, అంకుల్ మీకు ఇది కూడా తెలీదు అంటే మేము వినడానికి గొర్రెలం కాదు అని చెప్పి శ్వేత అంటూ ఉంటుంది. ఎవ్వరు ఎన్ని చెప్పినా, ఏం చేసినా సరే నాకిదంతా తెలీదు. రూపా వాళ్ళందరూ అనేది నిజమేనా? ఇదంతా నిజమేనా? నువ్వు రాజు కంపెనీలో పనిచేస్తున్నావా? అనగానే, నాన్న నేను చెప్పేది ఒక్కసారి వినండి నాన్న అనగానే, నువ్వు ఏం చెప్తావు? ఏం వినాలి? అయినా ఇదంతా ఏంటసలు అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటాడు. వెంటనే ఇక ఏం మాట్లాడలేక సైలెంట్‌గా ఉండిపోతుంది రూప. ఇక రాజుని మాత్రం మాట్లాడుతూ, పెద్దయ్య ఇది నిజమైన పెళ్లి కాదు అని అంటూ ఉంటే, ఇది పెళ్లి కాదా? దీన్నేమంటార్రా? మీరిద్దరూ కలిసి నా పెద్ద కర్మ చేయండి అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఉంటారు. పెద్దయ్య అనగానే రూప నాన్న అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇకపోతే శ్వేత ఇప్పటివరకు ఏం జరిగిందో పక్కన పెట్టండి. సీఎం గారు మీరు కూడా ఇక నుంచి రూప వల్ల మీ ఫ్యామిలీస్‌లో ఎటువంటి గొడవలు జరగవు. రాజు జీవితంలోకి రూప రాదు అని చెప్పి ఈ విధంగా అంటూ రూపని లాక్కొని ఇక ప్రతాప్ తీసుకొని వెళ్తూ ఉంటే రూప రాజు వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. రాజు కూడా దీనంగా రూప వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఇంటికి లాక్కెళ్ళి ఇక రూపని ఇంట్లో అందరి ముందు పడేయడంతో రూప ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది బావగారు? రూపని ఎందుకు అలా తీసుకొచ్చారు? అయినా రూప ఎందుకు అలా పెళ్లి బట్టల్లో ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే, ఏం జరిగిందో ఆ రూపని అడగండి అని చెప్పి అంటూ ఉంటాడు ప్రతాప్. నాన్న అది కాదు నాన్న, నేను చెప్పేది కొంచెం వినండి అనగానే, నువ్వు ఏం చెప్పాలన్నా నాకు అనవసరం. కానీ నువ్వు నా కళ్ళు కప్పి మళ్ళీ రాజుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు అంటే నువ్వు నాకు ఇచ్చిన మాటని మర్చిపోయావనే కదా అర్థం అని చెప్పి అరుస్తూ ఉంటాడు ప్రతాప్. అది కాదు నాన్న అనగానే, ఏది కాదు రూప అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక రూప సైలెంట్గా ఉండిపోతుంది. అంటే రూప మళ్ళీ పీటల మీద కూర్చొని ఆ రాజుగారిని పెళ్లి చేసుకోబోయిందా తమ్ముడు అని అంటూ ఉంటే, విజయాంబిక అడిగిన మాటకు అవును, రూప రాజు పక్కన కూర్చొని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన మాట నిజం. మన కళ్ళు కప్పి రోజు రాజు కంపెనీలో ఆఫీస్‌కి వెళ్తున్న, ఉద్యోగానికి వెళ్తున్న రూప మనల్ని మోసం చేస్తుంది అని ప్రతాప్ ఈ విధంగా చెప్తూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇకపోతే శ్వేత రాజుని తీసుకొని ఇంటికి వెళ్తుంది. ఏం జరిగిందమ్మా అని అడుగుతూ ఉంటే, ఏం జరగాల? రాజు, రూప ఇద్దరు కూడా ఆఫీస్‌లో పెళ్లి చేసుకున్నారు అత్తయ్య అని చెప్పగానే ముత్యాలు షాక్ అయిపోతుంది. వెంటనే ఇక రాజు ఇలా అంటూ ఉంటాడు, అది కంపెనీలో ఒక భాగమే. అది ఈరోజు ఫారినర్స్ వచ్చారు. ట్రెడిషనల్ పద్ధతిలో మనం ఇది చేయడానికి అలా వేషాలు వేసుకొని సాంప్రదాయ పద్ధతిలో పర్ఫార్మెన్స్ ఇచ్చాం తప్ప మీరు తప్పుగా అపార్థం చేసుకున్నారు అని ఈ విధంగా అంటూ ఉంటాడు రాజు. శ్వేత మాత్రం ఏది ఏమైనా ఇంతవరకు జరిగింది ఒకటి పక్కన పెడితే, నువ్వు మాత్రం ఆ రూపతో కలిసి ఇక ఉద్యోగంలో రూపని ఉంచడానికి వీల్లేదు రాజు. నీకు కోపం వచ్చినా సరే అని చెప్పేసి ఈ విధంగా రూప గురించి శ్వేత అంటూ ఉంటే, వెంటనే రాజు ఇలా అంటూ ఉంటాడు, నువ్వు ఎన్ని చెప్పినా రూప నా కంపెనీలో ఖచ్చితంగా పనిచేసి తీరుతుంది. రూపకి ఉన్న స్కిల్స్ మన కంపెనీలో పనిచేసే ఏ మోడల్స్‌కి కానీ, ఎంప్లాయ్‌కి కానీ లేవు. రూపని మన కంపెనీలో పెట్టుకుంది ఓన్లీ తనకి ఇది కాదు, తనకి కూడా జీతం ఇస్తున్నాం. తను కూడా ఆఫీస్‌లో పనిచేస్తుంది కదా! తనకి ఒక సోర్స్‌గా ఉంటుందని చెప్పి అంటూ ఉంటే, ఎన్నో కంపెనీలు ఉన్నాయి. కావాలంటే నాకు తెలిసిన కంపెనీలో తనకి ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి ఇంకా రూప శ్వేత రూప గురించి అంటూ ఉంటుంది. అయినా కూడా రూప గురించి మాట్లాడుతుంటే రాజుకి కోపం వస్తూ ఉంటుంది. మరిక రాజు, రూప ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నా కూడా బంధాన్ని విడదీయాలని చూసిన ప్రతాప్ అలాగే శ్వేతలే అందరికీ కూడా షాక్ ఇచ్చేటట్లు రూప నెల తప్పింది అనే డ్రామా ఆడితే నిజంగా రాజు, రూపల మధ్య బంధం బలపడిపోయిందని ఇద్దరి బంధాన్ని ఒప్పుకోగలుగుతారా?